హలో ఫ్రెండ్, ఈ వీడియో ద్వారా నిమ్మకాయ పులిహోర అదేనండి లెమన్ రైస్ ని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నిమ్మకాయ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పొడి పొడిలాడుతూ ఉంటే ఉడికించిన సోనా మసూరి రైస్ మనం 1/2 kg లేదా 1 గ్లాస్ బియ్యంతో వండుకోవాలి. ఉప్పు 1 టేబుల్ స్పూన్, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి చీలికలు 2, తాలింపు దినుసులు 2 టేబుల్ స్పూన్స్, వేరుశనగ గింజలు అదేనండి పల్లి గింజలు కప్పు కంటే కాస్త తక్కువ, మంచి నూనె 50 గ్రాములు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకులు తగినన్ని, పసుపు 1/2 టేబుల్ స్పూన్, చివరిగా నిమ్మరసం 2 లేదా 3 నిమ్మకాయల నుంచి తీసినది. నిమ్మకాయ పులిహోర తయారీ విధానం ఎలానో చూద్దాం. ముందుగా పొడిలాడుతూ ఉన్న రైస్ ని కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక పెద్ద బేషన్ లోకి తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపుని మరియు 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకొని నిమ్మరసాన్ని రైస్ లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చేతితో కలిపితేనే ఈ పసుపు ఉప్పు రైస్ కి బాగా పడుతుంది. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని పోప్ ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ ని పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో 1 టీ స్పూన్ తాలింపు దినుసుల్ని వేసుకోవాలి. వేరుశనగ గింజల్ని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేయాలి. కాసేపు వీటిని అలా వేగనివ్వాలి. తరువాత ఈ మిశ్రమంలో 2 ఎండుమిరపకాయల్ని వేసుకోవాలి. కాస్త కరివేపాకును కూడా వేసుకోవాలి. చివరిగా 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా ఏగిన తర్వాత స్టవ్ పై నుంచి ప్యాన్ ని దించేసుకోవాలి. తయారు చేసుకున్న పోపు పెట్టిన తాలింపులను ముందుగా సిద్ధం చేసుకున్న రైస్ పై వేసుకోవాలి. ఇలా వేసిన తాలింపు మిశ్రమం రైస్ లో పూర్తిగా కలిసేలా ఉప్పుని పులుపుని చూసుకుంటూ అవసరమైతే కొంచెం కలుపుకుంటూ బాగా ఈ మిశ్రమాన్ని చేతితో కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్ గా లెమన్ రైస్ లేదా నిమ్మకాయ పులిహోరని మనం ఇలా తయారు చేసుకోవచ్చు. అవసరమైతే కాస్త వేయించిన జీడిపప్పును కూడా కలుపుకోవచ్చు. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి.